ప్రెస్ సోదరులకి మా కాకినాడ వాలంటీర్స్ బాధను చెప్పుకోవడానికి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర 1 నుంచి 50 వార్డుల వాళ్ళము మీట్ అయ్యాం సార్. మేము చాలా బాధపడుతున్నాం సార్. గత ప్రభుత్వంలో మేము 5 ఏళ్లు ఎండనక వాననక గొడ్డుల్లా కష్టపడి కరోనా టైంలో కూడా కుటుంబాలని భర్తని పిల్లల్ని లెక్క చేయకుండా చాలా సర్వీస్ చేశాం సార్. ప్రజలకి తెలుసు ఏం సర్వీస్ చేశామో ఏంటి అనేది. కానీ ఈ రోజు నాడు మేము రోడ్డు ఎక్కాం సార్. చాలా మంది అంటున్నారు మిమ్మల్ని ఎవరు రాజీనామా చేయమన్నారని అడుగుతున్నారు సార్. కానీ రాజీనామా కూడా మేము పైనుంచి వచ్చే ప్రెజర్ వల్లే చేశాం సార్. కానీ మా అంతటా మేము ఇష్టపూర్వకంగా చేయలేదు సార్. ఈ రోజు నాడు రోడ్డు మీదకి ఎక్కాము. మమ్మల్ని చూసి చాలా మంది అయిపోయిందా మీ సీన్ అని కూడా అడుగుతున్నారు. కానీ మేము వాళ్ళకి ఒకటే చెప్పాము, మా సీన్ అవ్వలేదు, మాకు సీఎం సార్ ఉన్నారు, మేము మళ్ళీ విధుల్లోకి వస్తాము, మేము ఒక అమాయకత్వంగా మా గురించి మేము ఆలోచించుకోకుండా రాజీనామా చేశాము, మేము మళ్ళీ విధుల్లోకి వస్తాము, మమ్మల్ని సీఎం సార్ ఆదుకుంటారు అని చెప్తున్నాం సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, 1 నుంచి 50 వార్డులు వాలంటీర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ హెడ్ గా నేను నిలబడి ఒకటే చెప్తున్నాను. నా పేరు అరుణ పుట్రేవు 12A సంజయ్ నగర్. 1 నుంచి 50 వార్డులందరికీ కూడా ముందుగా ఉండి నేనే నడిపిస్తున్నాను, వాళ్ళు నాతో పాటు నడుస్తున్నారు. మేమందరం చాలా బాధపడుతున్నాం సార్. 5 ఏళ్లుగా సర్వీస్ చేశాము. కానీ ఈ రోజు నాడు బలవంతుడికి ఒత్తిడి వల్ల మేము రాజీనామా చేసాం. కానీ ఈ రోజు నాడు మాకు ఇలా జరుగుతుందని మేము కల్లో కూడా ఊహించుకోలేదు. ఆ రోజు నాడు చేయకపోతే పైనుంచి ప్రెజర్, ఈ రోజు చేస్తే మిమ్మల్ని తీసుకుంటారా తీసుకోరా అని అందరూ చెప్తున్నారు. మేము ఎటు కాకుండా నలిగిపోతున్నాం సార్. మమ్మల్ని అర్థం చేసుకోండి, మా బాధను అర్థం చేసుకోండి. మమ్మల్ని రాజీనామా వైఎస్ఆర్సీపీ నాయకులు చేయమన్నారు సార్. రాజకీయ నాయకులు ఇచ్చారు సార్, జీతము రాజకీయ నాయకులు ఇచ్చారు సార్. కానీ ఒక్కటి సార్, మేము కూడా ఆ జీతానికి ఆ డబ్బుకి ఆశపడి మేమైతే రాజీనామా చేయలేదు సార్. ప్రభుత్వంలో ఉన్నాము, వాళ్ళు చేయమన్నారు, చేయకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే తీసుకుంటారో తీసుకోరో అని భయపడి మేము రాజీనామా ఇచ్చాం సార్. ఈ రోజు అందరూ రోడ్డు మీద పడ్డారు సార్. చాలా బాధపడుతున్నాం సార్. మా కుటుంబాలని సీఎం సార్ ఆదుకోండి సార్. ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి లెటర్ పెట్టాము, ఇంకా రెస్పాండ్ రాలేదు. కలెక్టర్ గారికి లెటర్ పెట్టాము, ఇంకా రెస్పాండ్ రాలేదు. ఈ రోజు మళ్ళీ మేము వెళ్తాం సార్, వెళ్ళి వాళ్ళని కూడా మీట్ అవుతాము. కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి 1 నుంచి 50 వార్డుల వాళ్ళం లెటర్ ఇస్తున్నాం సార్. మేము సీఎం గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుకుంటున్నాను సార్. నేనైతే ఏంటంటే మాకు న్యాయం జరగాలి. మేము ఎవ్వరం కూడా ఇష్టపూర్వకంగా రాజీనామా ఇవ్వలేదు, బలవంతంగా. సార్ వైసీపీ కార్యకర్తలము అంటే ఇంటి దగ్గర ఉంటాం కానీ ఇక్కడ ఉంటాం కాదు సార్, కదా సార్. మేము ప్రజా సేవకులం, మాకు ప్రభుత్వంతో పని లేదు సార్. అది కూడా నేను చెప్తాను సార్. ఎందుకు రాజీనామా చేశామంటే పైనుంచి ప్రెజర్ అలా ఉంది సార్. చెయ్యకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే పెట్టుకుంటారో పెట్టుకోరో అని మేము రాజీనామా చేశాం సార్. మాకు 5 ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ నుంచి వచ్చేది సార్. ఆ రోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం సార్. ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కాం సార్. తర్వాత ఇంకో విషయం సార్, ఈ రోజు ఒక్కరు కూడా మాకు ధైర్యం చెప్పే నాయకుడు ఎవరు ముందుకు రాలేదు సార్. ఆ రోజు కరోనా టైంలో కూడా మేము ఎంతో సోషల్ సర్వీస్ చేసాము, అన్ని డిస్ట్రిబ్యూషన్ ఇంటింటికి చేసాము. ఆ రోజు ఒక నాయకుడు కనిపించలేదు. ఈ రోజు నాడు మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడానికి కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్యే కొండబాబు గారు తొందరగా రెస్పాండ్ అవ్వండి సార్. సీఎం చంద్రబాబు నాయుడు సార్ తొందరగా రెస్పాండ్ అవ్వండి సార్. సీఎం సార్ గారు సీఎం సార్ గారు సీఎం సార్ సీఎం సార్ ఎవరు కూడా ఇష్టపూర్వకంగా రాజీనామా